నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గ్రేటర్ లో దూకుడు పెంచిన కార్, ఇంటింటి ప్రచారంలో గులాబీ అభ్యర్థులు. తెలంగాణ అభివృద్ధికి టీఆర్ఎస్ ఏం చేయలేదు, హస్తానికి ఓటు వేయాలన్న కాంగ్రెస్ అభ్యర్థులు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రైతుల ధర్నా, వడ్లకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్. మహబూబ్ నగర్లో ఇసుక అక్రమ రవాణా, పడిపోతున్న భూగర్భ జలమట్టాలు. తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు, ఏజెన్సీలో ఫలించిన పోలీసుల వ్యూహం. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్ ప్రాంతంలోని ఎల్లమ్మ బండ PJR నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి దొడ్ల వెంకటేష్ గౌడ్ భారీ ర్యాలీతో ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని తెలిపారు. కరోనా కాలంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సేవలు అందించామన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదని, భారీ మెజారిటీతో గెలుస్తుందని దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు. పాదయాత్ర చేస్తుంటే సత్యతనంగా, అంటే ఎటువంటి వాళ్ళ ప్రెషర్ చేయకుండా మా దగ్గరికి వస్తున్నారు. అంటే తండాలు ప్రజలు వస్తున్నారు. ఇలా బీజేపీ పార్టీ నుంచి వస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి, అసలు వేరే పార్టీ అనేదే లేకుండా నాకు ఇలా అంత అభిమానం చూపిస్తున్నారు. ఎందుకంటే నేను చేసిన సేవలు, ఈ డివిజన్లో చేసిన సేవలు 5 ఏళ్ల నుంచి ఇలా ఎలక్షన్ నా తిరుగుడు కాదు. ఎలక్షన్ లేక ముందు కూడా డైలీ ఏదో ఒక బస్సులో ఏదో సమస్య మీద పోవడము, కూడా చనిపోతే పోవడము, ఇంకా ఏదైనా పెళ్లింటే పోవడం, ఏదో ఒకటి. మళ్ళా రోజు డివిజన్లో ఏం సమస్యలు ఉన్నాయి, నాలా ముంగితే కూడా మేము స్వయంగా చేసి కొన్ని చేసిన కల్లా మాకు చాలా అభిమానిస్తున్నారు. ఎందుకంటే నేను చేసిన సేవ, ఇక కరోనా వస్తే వీళ్ళంతా ఎక్కడ పోయినా నాకు అర్థమైతే లేదు. మా 124 డివిజన్ ఆల్విన్ కాలనీలో పాదయాత్ర చేస్తుంటే రోజు వాళ్ళని చూసుకుంటాడో మంచి చెడ్డలు పనిచేసే వానికి ఓటేస్తారు. ఇవాళ వచ్చి డ్రామాలు చేసి ఏదో కులాలకు మతాలకు పంచాయతీ పెట్టి ఏదో చేస్తే కుదరదు. మాకు ప్రతి బస్తీలో మంచి ఉన్నది. బస్తీలా ఇలా దసరా పండుగ కూడా చేసిన వచ్చి, నేను దసరా పండుగ చేస్తా, నేను వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ చేస్తా, దీపావళి చేస్తా, ఏ పండుగ అయినా ప్రజల మధ్యలో చేసుకుంటా నేను నాది. ఎందుకంటే రాఖీల పండుగ అంటే 2 చేతులకు 1000-2000 రాఖీలు కట్టారు. అప్పుడు కూడా చెల్లించింది. మొన్న దీపావళి కానుక 8-10 వేల మందికి చీర ఇచ్చిన నేను. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ సుల్తాన్ నగర్, సంజయ్ నగర్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి కంజర్ల పల్లవి యాదవ్ గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సహకారంతో ప్రజా సమస్యలు పరిష్కరించామన్నారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు. ఎర్రగడ్డ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాను. మేము ప్రచారం మొదలు పెట్టాము.
మేము సుల్తాన్ నగర్, సంజయ్ నగర్ ఇవన్నీ ప్రచారం మొదలుపెట్టాము. ప్రజల నుంచి బాగా స్పందన ఉందండి. ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు చాలా మంచి అభివృద్ధి చేశారండి. అన్ని రోడ్లు వేయించారు, డ్రైనేజ్ చేశారు, మళ్ళీ మొన్న వాటర్ కూడా పెట్టారండి. మొత్తం అన్ని కనెక్షన్స్ ఇప్పించారు. గారు సీఎం కేసీఆర్ గారు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, పెన్షను, డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ ఇచ్చారు. కాబట్టి మేము సంక్షేమ పథకాలు చేశారు. స్పందన ఉంది, చాలా స్పందన ఉంది. అందుకే టీఆర్ఎస్ ఖచ్చితంగా మెజారిటీతో విజయం వస్తుందని మేము భావిస్తున్నాం. వరద బాధితులకు కూడా 10,000 ఇచ్చామండి. దానివల్ల చాలా స్పందన ఉంది. దానివల్ల మేము కోరేది ఒకటే, టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని మేము కోరుతున్నాం. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ఇంటింటి ప్రచారం చేపడుతూ బైక్ ర్యాలీలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. దీనిలో భాగంగా కూకట్పల్లి కేబీహెచ్బీ కాలనీ డివిజన్లో రమ్య గ్రౌండ్ వద్ద టీడీపీ కార్యాలయాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ నందమూరి సుహాసిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే హైదరాబాద్ నగరంలో అభివృద్ధి జరిగిందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలేవీ తీర్చలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయలు ఇస్తామన్న మాట ఏమైంది అని నిలదీశారు. తెలుగుదేశం అభ్యర్థి పద్మా చౌదరికి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. జనరల్ స్థానమైనా సరే తెలుగుదేశం పార్టీని చేసిన 28 సంవత్సరాల నిజాయితీ యొక్క కష్టపడిన దానికి తెలంగాణ నాయకులందరూ కూడా నన్ను గుర్తించి, అలాగే మా జాతీయ నాయకులు కానీ, మా ఇన్ఛార్జ్ సుహాసిని గారు కానీ అందరూ కూడా మా మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకుని నన్ను ఇక్కడ నిలబెట్టారు. అంటే మీకు తెలుసు, జనరల్ స్థానంలో మహిళ నిర్వహణ చాలా తక్కువ. కానీ ప్రజల్లో ఉన్నాను కాబట్టి ప్రజల్లో ఉన్న నాకు ఇచ్చారు. ఒక ఆదర్శవంతమైన విధంగా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ మీకు తెలుసు, కొండలు గుంటలు ఉన్నటువంటి ఈ విజయాన్ని ఒక మహా కాలనీగా చేసిన తెలుగుదేశం పార్టీ అభివృద్ధి. కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ 120వ డివిజన్ పరిధిలోని రాజు కాలనీ మసీద్ గల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కార్పొరేటర్ అభ్యర్థి డాక్టర్ సత్యం శ్రీరంగం ప్రారంభించారు. అనంతరం కాలనీకి చెందిన 50 మంది మహిళలు, యువకులు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అయ్యారు. కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్లోని చాలా బస్తీలలో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపిస్తే బాలానగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో భాగంగా బాలానగర్ రాజు కాలనీ మసీద్ గల్లీలో మా మిత్రుడు అభ్యర్థి ఆధ్వర్యంలో ఒక 20 మంది మహిళలు మొత్తం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళకి స్వాగతం చెప్తున్నాం. అదేవిధంగా ఈ ఏరియాలో ప్రచారం నిర్వహించాం. అందరూ అద్భుతంగా ప్రచారం మా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు. ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తున్నారు. ఒకటి, ఇక్కడ స్పష్టమైన సమస్యలు ఉన్నాయి చాలా. ఇక్కడ కిందకి వెళ్ళాం, చరవన్ రాజు కాలంలో అక్కడ శ్మశానం ఉంది. ఆ శ్మశానంలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. అక్కడ ఏ రోడ్డు చూసినా కూడా వేయలేదు. రోడ్లన్నీ దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాయి. అన్ని రోడ్లన్నీ గుంతలతో కొట్టుకొని పోయి ఉన్నాయి. ఇక్కడ ఈ బాలనగర్లో కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కానీ అభివృద్ధి చేసిన శూన్యము. ఇక్కడ ఎక్కడ అభివృద్ధి అనేది కనపడట్లేదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు 10,000 రూపాయలు ఇస్తామని మోసం చేసిన మహిళలు ఎక్కడ పోయినా మహిళలు వీళ్ళంతా వాళ్ళు చెప్తారు, అన్న మాకు 10,000 రాలేదు, మేము 4 రోజులు తిరిగాము, మాయో 200 రూపాయలు ఖర్చు అయ్యాయని చెప్తారు. అంత ఘోరమైన పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నాయి. ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం, ఇక్కడ బీజేపీ అభ్యర్థికైనా, టీఆర్ఎస్ అభ్యర్థి రవీంద్ర రెడ్డికైనా, బీజేపీ అభ్యర్థికైనా మీరు రండి, చర్చకి సిద్ధం. టీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సరే మీరైనా చర్చకి సిద్ధంగా ఉన్న అభివృద్ధి మీద. బాలనగర్ డివిజన్ లో అంతా అభివృద్ధి చేశారు. ఈ రోజు నర్సాపూర్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రైతులు మహాధర్నా చేపట్టారు. ఆర్మూరు ప్రాంత రైతులు వడ్లు, మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించాలని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు డివిజన్ రైతులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన కురువ బీచ్పల్లి అనే వ్యక్తి ఆకస్మికంగా మరణించాడు. మాస్ న్యూస్ యాజమాన్య సంస్థ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి 50,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో మాస్ న్యూస్ డైరెక్టర్ శ్యామల, ఖలీల్, మల్లయ్య, భీమ్, జిమ్, రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఫోన్లలో కూడా చాలా వరకు మనంతా ఎడ్యుకేషన్ పర్పస్ అందరికీ తెలుసు. ప్రతి ఇంట్లో ఇట్లాంటి ఆండ్రాయిడ్ ఫోన్ కూడా ఉన్నాయి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మా ఛానల్లో వచ్చినటువంటి ఈ యాప్ ఒక 30 రూపాయలు చెల్లించి మీరు మీ మొబైల్లో చూసినట్లయితే మీ తరపు నుంచి మాకు ₹1 చొప్పున ఆదాయం అనేది వస్తుంది. కాబట్టి ఆ కృతజ్ఞతగా మేము ఈ రకంగా వచ్చి మీ ముందే చెల్లించడం జరిగింది. దయచేసి ఇక్కడ మీ ఎంప్లాయీగా ఉన్నటువంటి సత్యం గారు దాదాపుగా ఈ విషయాన్ని మీ అందరికీ దృష్టిలో తీసుకొచ్చినటువంటి విషయం నేను అనుకుంటున్నా. మిమ్మల్ని ఒక్కళ్ళే అప్పీల్ చేసుకుంటున్నాం. మీ కుటుంబంలో ఒక బ్రదర్గా మేము కూడా అంతా పేద కుటుంబం వాళ్ళకి సంబంధించిన వాళ్ళమే. ఇప్పుడు మీ సోదరులందరూ కూడా మేము కూడా గత 15 సంవత్సరాలుగా పనిచేసినటువంటి వాళ్ళం అందరి దగ్గర. ఇక్కడ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమానికి మేమందరం చాలా బాధపడుతున్నాం. దాదాపుగా 200 పైచిలకు కిలోమీటర్ల నుంచి నేను రావడం జరిగింది. వాళ్ళు అందుకోసం కొంచెం లేట్ అయింది. దయచేసి మీ అందరూ మన్నించాలి. కాబట్టి మా ఛానల్ తరపు నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా, అంటే మేము ఎక్కడ ఇట్లా జరగాలని కోరుకోవట్లేదు, కానీ భగవంతుడు పెట్టింది అది ఎప్పుడేం జరుగుతుందో తెలియనటువంటి అంశం. కాబట్టి ఈ రకంగా మా నుంచి ఇట్లా ఒక సహకారం అందిస్తామని చెప్పేసి కూడా మీరు గమనించాల్సిందిగా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, జోహార్లు చిన్న బుచ్చిపల్లి గారికి, బుచ్చిపల్లి గారికి గారు. నేను ఇందులో డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి నా పేరు శ్యామలయ్య. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం IIIT బాసరకు కృష్ణా పాఠశాల విద్యార్థి ఎంపికయ్యారు. IIITలో సత్తా చాటిన నిరుపేద విద్యార్థి కృష్ణా మండలంలోని చేగుంట గ్రామానికి చెందినవారు. నిరుపేద విద్యార్థి మల్లికార్జున్ ఎంపిక కావడం పట్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు ఆ విద్యార్థిని ఘనంగా సన్మానించారు. 2020-21వ సంవత్సరానికి కృష్ణా మండలం చేగుంట గ్రామానికి చెందిన విద్యార్థి మల్లికార్జున్ ఆర్థిక పరిస్థితి చేత బాసరకు పోలేని పరిస్థితిలో ఉన్నందున ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఆర్థిక సాయం అందించడంతో మార్గం సుగమమైంది. కృష్ణా పాఠశాల నుండి ప్రథమంగా మల్లికార్జున్ ఎంపిక కావడం వలన ప్రధానోపాధ్యాయులు శ్రీ నిజాముద్దీన్, గ్రామస్తులు నరసింహశెట్టి, చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. హలో, లైవ్లో ఉన్నాను, బులెటిన్ చేస్తున్నాను. ಒಬ್ಬರು ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದು ಇನ್ನೊಬ್ರು ಅದನ್ನು ಬಿಟ್ಟಿಲ್ಲ ಅಂತೇಳಿ ನನಗೆ ಭಾಳ ಸಂತೋಷ ಆಗ್ತದೆ. ಯಾಕಂತಂದರೆ ಪ್ರೋತ್ಸಾಹ ಕೂಡ ಭಾಳ ಇಂಪಾರ್ಟೆಂಟ್. ಯಾಕಂದರೆ ಭಾಳ ಕಷ್ಟ ಮತ್ತು ಎಲ್ಲಿ ಮುಂದೆ ಹೋಗಿ ಮಾಡ್ಬೇಕಂತಂದ್ರೆ ಭಾಳ ಕಷ್ಟ. ಪ್ರೋತ್ಸಾಹ ಇರೋದು ಭಾಳ ಅಂತೇಳಿ ನನಗೆ ಹಿಂದಿನ ಬಂತು. ಇಲ್ಲಿ 50 ಸಾವಿರ ಬಿಟ್ಟು ನನಗೆ ಏನನ್ನ ಇಬ್ಬರು ಅವ್ರ ಪಾಪ ನೀರಲ್ಲ ಅಂತ ಸರ್ಕಾರ ಮಾಡಿ ಕೃಷ್ಣ ಸರ್ ಅವ್ರು ನೋಡಿದ್ರೆ ಅದು ಒಬ್ಬರು
మాడుకొండ వెళ్ళినప్పుడు డిక్కీలో నాకు బాగా సంతోషిస్తుంది. తెలంగాణ పోలీసులు సక్సెస్ అయ్యారు. ఈ ఏజెన్సీలో పోలీసుల వ్యూహం ఫలించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా మావోయిస్టులు లొంగుబాటు బాట పట్టారు. 33 మంది మావోయిస్టులు ఒకేసారి కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ ఎదుట లొంగిపోయారు. తెలంగాణలోని వివిధ దళాలకు సంబంధించిన మిలీషియా సభ్యులు భారీగా లొంగిపోయారు. ఈ క్రమంలో లొంగిపోయిన మిలీషియా సభ్యులకు ప్రభుత్వ పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ పేర్కొన్నారు. ఈరోజు మీ అందరి సమక్షం మన జిల్లాలో చర్ల పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్ బతినాపల్లి కిష్టారాంపాడు విలేజ్ మిలిషియా విలేజ్ కమిటీకి regular and constant efforts made by police to convince these active militia and village committee members of Brand Maoist Party we have been able to convince them to surrender and join the mainstream. The benefits of development being done in the state and in Charla area. In this, these total 33 member militia and village committee of these two villages who are working for last 2 years under Charla area committee Aruna. They were regularly going to Chhattisgarh area and staying in their own villages, actively participating in all militia activities by providing them support, logistics, and helping them to move in the bordering villages and area by disclosing militia and all to surrender them before the police and CRPF. And we are working regularly in this area to ensure that area is safe. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యాన్ని నిర్మూలించేందుకు తగిన జాగ్రత్తలు చేపట్టడం జరుగుతోంది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని చెత్తను నిర్మూలించేందుకు తడి పొడి చెత్తబుట్టలను గూడెం గ్రామ సర్పంచ్ మారెళ్ల మమత పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఉన్న చెత్తను ఈ బుట్టలో వేయాలన్నారు. ప్రజలందరూ స్వచ్ఛ గ్రామంగా ఉండే విధంగా సహకరించాలని గ్రామ సర్పంచ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోవిందు విజయమ్మ, ఉప సర్పంచ్ గోవిందు భాగ్యమ్మ, సెక్రటరీ సురేష్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నం కృష్ణయ్య, తుమ్మలపల్లి రమేష్, మారెళ్ల మల్లికార్జునరావు పాల్గొన్నారు. నమోదైన పేర్లు ఉన్నాయో వాటి పేర్ల ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశ, ఒక అంగన్వాడీ టీచర్, ఇంకా మీకు ఆయమ్మలు, ఇంకా కావాలంటే పంచాయతీ సిబ్బంది నియోజక చేసుకొని ప్రతి ఇంటికి డస్ట్బిన్లు కంపల్సరీగా అందేటట్లు చూడండి. అదేవిధంగా నెంబర్ నమోదు చేసుకొని పంచాయతీ ఆఫీస్కి సెక్రటరీ గారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. డంపింగ్ యార్డులు తగ్గించే విషయంలో ప్రతి ఒక్కరూ కూడా గ్రామ ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ. మారెళ్ల మమత, అన్నారగూడెం సర్పంచ్. నేను ఈరోజు మా గ్రామంలో డస్ట్బిన్లు పంపకం జరుగుతుంది. ఈ పొడి చెత్తను ఒక డస్ట్బిన్లో వేయాలి కంపల్సరీగా. ఈ వ్యర్థాలను కానివ్వండి, ఏదైనా ఇంట్లో ఉన్న ఉపయోగించేటువంటి చెత్తా చెదారం ఎక్కడ వీధులలో ఎక్కడ వేయకుండా తప్పనిసరిగా డస్ట్బిన్లో వేసేటట్టుగా చూడాల్సిన బాధ్యత మన సిబ్బందికి ఉంది. అదేవిధంగా గ్రామ ప్రజలందరూ దీనికి సహకరించాలని
కోరుకుంటున్నాను. తప్పనిసరిగా ఈ తడి చెత్త పొడి చెత్తని వేరు చేసి డంపింగ్ యార్డుకు పంపించడం జరుగుతుంది. ట్రాక్టర్ ద్వారాగా రోజు ఊర్లోకి ట్రాక్టర్ని పంపించడం జరుగుతుంది. 2 వేరు భాగాలు చేసి తడి చెత్తని పొడి చెత్తను రెండింటిని వేరు చేసి డంపింగ్ యార్డ్ తరలించి అక్కడ ఎరువులను తయారు చేసి మన నర్సరీలో మొక్కలకు ఉపయోగించడం జరుగుతుంది. బాలల అక్షరాస్యత, బాలికా విద్య కోసం ఒక అంతర్జాతీయ సంస్థ పనిచేస్తోంది. 2000 సంవత్సరంలో ప్రారంభమై ఆసియా, ఆఫ్రికా ఖండంలోని 16 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బాలబాలికల చదువుతోనే ప్రపంచ మార్పు మొదలవుతుందని బలంగా నమ్మే సంస్థ ఆర్టీఆర్. బాలికలు సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని లైఫ్ స్కిల్స్ పొందేలా తమ వంతు కృషి చేస్తోంది. 2004 నుంచి ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలలో 14,000కు పైగా బాలికలకు విద్యను అందించడంలో విజయవంతమైంది. అనతి కాలంలోనే ఆర్టీఆర్ బాలికా విద్యలో గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టడంతో పాటు అభ్యాసనంలో ఉత్తమ విధానాలు, వ్యూహాలు అవలంబిస్తోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి టీఎస్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తల్లిదండ్రి గురువు దైవము అన్నారు. తల్లిదండ్రులు మనం ఫెయిలియర్, గురువుగా వాళ్ళు చేస్తున్నారు కొన్ని కార్యక్రమాలు. కాబట్టి ఖచ్చితంగా 18 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేయాలి. ఇంకో కొంతమంది శాస్త్రం ఏం చేస్తారంటే ఏం చెప్తారు, నా ఇష్టం, నా కుటుంబం, నా బిడ్డ, నాకు వెళ్ళక నా ఇష్టం వచ్చినట్టు నేను పెళ్లి చేస్తాను అంటే నీకేంది అంటే నువ్వు వాళ్ళ దిక్కించి మాట్లాడుతున్నావు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్యయన కేంద్రాన్ని ప్రారంభించారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని విఎల్సి కేంద్రం ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా కరోనా వైరస్తో ఇళ్లకే పరిమితమైన విద్యార్థులు చదువులో వెనకబడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో గ్రామీణ అధ్యయన కేంద్రాలు విద్యార్థుల్లో సృజనాత్మకత ఆలోచనలకు పదును పెట్టేందుకు దోహదపడతాయని సూచించారు. ఎవరి మీద ఆధారపడకుండా గురుకుల చదువుకున్న సుందర్ పిచాయ్, జెఫ్ జెసెస్, రతన్ టాటా లాగా ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. తర్వాత గ్రామ సర్పంచ్ పట్లోళ్ల జనార్దన్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో స్వేరో వైస్ చైర్మన్ విజయ్, జిల్లా అధ్యక్షులు లింగం, జిల్లా కార్యదర్శి గన్నెపాగా నరసింగరావు, స్వేరో సర్కిల్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సర్పంచ్ గారు, స్వేరో సర్కిల్ అధ్యక్షులు మరియు గ్రామ యూత్ ఆల్ అంబేద్కర్ సంఘాలు జగమున నిలిచేము ఊరే కలల పంట కష్టించైనా పండిస్తాం ఆత్మగౌరవదారుల్లో అడుగులు వేసేము పొందినదేదైనా తిరిగి చెల్లిస్తాం
సాగించము స్వేరో స్వేరో ఎదురొచ్చే గాలులో ఎన్ని వీచినా ఆశలు కోల్పోము స్వేరో స్వేరో మహనీయుల త్యాగాలు తలెత్తి చూసేలా సావిత్రిబాయి బాటల్లో ముందుకు సాగేము 4000 ఏళ్ళ నాగరికతకు వారసులం జ్ఞాన ఖడ్గంతో చీకటి చీల్చే ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామానుజవరం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో స్వర్ణమాల సమాఖ్య ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు, జెడ్పీటీసీ దిరిశాల ప్రమీల, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, మండల ఉపాధ్యక్షురాలు శీలం శివపార్వతి ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ శీలం కోటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలని, ధాన్యం ఎండబెట్టుకుని తీసుకురావాలని కోరారు. రైతులను ఆదుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల దగ్గర నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేయడం కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రైతులను కోరారు. గింజలు తీసుకురావటము ఇది పెద్ద పనే కానీ చాలా మంది అనుకుంటారు, కానీ మేము కూడా చేసి చూపెడతాము, మార్కెట్లో మేము కూడా ముందుకు పోతాము అనే ఆలోచనతోనే ముందు మేము లేడీస్ ఉన్నాం. ఈ ఆడవాళ్ళతో పాటు వీళ్ళకి ముందు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వం కేసీఆర్ గారు వీళ్ళకి కూడా కొన్ని ప్లేస్లు ఇచ్చి వీళ్ళకి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో వీళ్ళు కూడా మంచిగా రాణించి అన్ని కేంద్రాల్లో కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా ముందు వీళ్ళు కూడా పాలు పంచుకొని అన్ని కేంద్రాలతో పాటు వీళ్ళు ముందుకు నడుస్తుంటే ఇంకా ఎక్కువ అవకాశం మార్కెటింగ్ చేసే అవకాశం కల్పిస్తారని మన ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. అదే పండించినటువంటి పంట గిట్టుబాటు ధర రావాలా. 1888 మేలు రకం అంటే ఏ గ్రేడ్, 88 1868 బి గ్రేడ్, ఒక 20 రూపాయల తేడా రెండింటికి కలిపి. కానీ ఈ గ్రేడ్ కూడా తప్పనిసరిగా మీరు రైతాంగానికి చెప్పండి, రాళ్ళు తప్పరు లేకుండా, ధాన్యంలో రాళ్ళు లేకుండా బాగా వెండబెట్టండి. ఇప్పుడు 23 వచ్చింది మా ఇచ్చూరు చూస్తే, 23 అంటే చాలా ఎక్కువ ఉంది, అంటే వెండలేదు, ఈ ధాన్యం వరకు ఎండలేదట్టుంది. దాన్ని బాగా ఎండబెట్టి. మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారని పలువురు విమర్శిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసు అధికారి మాఫియాతో చేతులు కలిపాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై తహసీల్దార్ జ్యోతి స్పందిస్తూ గత కొన్ని రోజుల నుంచి అర్ధరాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో గ్రామంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశామని తెలిపారు. పేరు రాయేశ్వర్, నేను ఎక్స్ సర్పంచ్, ప్రజెంట్ మహమ్మదాబాద్ సర్పంచ్ గారి భర్తని. అయితే రోజు అక్రమంగా మండలంలో 24 గంటలు ఇసుక మాఫియా నడుస్తుంది. మన ఎస్ఐ గారు ప్రతి ఒక్క ట్రాక్టర్ తోటి 3000 4000 తీసుకొని ఎప్పుడు లేనంత విధంగా 24 గంటలు ట్రాక్టర్లు నడిపిస్తున్నాడు. ఇప్పుడు మా మహమ్మదాబాద్లో దినాము ఈ నెల రోజుల్లో పట్టి ఒక 400-500 ట్రిప్పులు కొట్టడం జరిగింది. అయితే ఎన్ని మాటలు కూడా సార్ చెప్పి రేపు అభివృద్ధి కార్యక్రమాలకు కానీ పనులకు కానీ ఆటంకం జరుగుతుంది సార్, వద్దు సార్ కొట్టిపోయొద్దు అంటే కూడా వినకుండా వాళ్ళతోటి పైసలు తీసుకొని కొట్టించడం జరిగింది. ఆయన కూడా టిప్పర్లు పెట్టి ఇసుకను మొన్న 2-3 టిప్పర్లు, మళ్ళా ఇవాళ 23 ఇవాళ రాత్రి కూడా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రేటర్లో దూకుడు పెంచిన కారు, ఇంటింటి ప్రచారంలో గులాబీ అభ్యర్థులు. తెలంగాణ అభివృద్ధికి టీఆర్ఎస్ ఏమీ చేయలేదు, హస్తానికి ఓటు వేయాలన్న కాంగ్రెస్ అభ్యర్థులు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రైతుల ధర్నా, వడ్లకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్. మహబూబ్ నగర్లో ఇసుక అక్రమ రవాణా, పడిపోతున్న భూగర్భ జలమట్టాలు.
తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు, ఏజెన్సీలో ఫలించిన పోలీసుల వ్యూహం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.